హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మైదా పిండి, ఎగ్ వాడకుండా ఇంట్లోనే స్టవ్ మీద హెల్తీ కేక్‌ని తయారు చేసేద్దామండి. ఈ కేక్ గోధుమ పిండితో చేస్తున్నాను. గోధుమ పిండితో చేసినా కూడా చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి ఉప్పు లేదా ఇసుకను వేసి ఇలా ఒక స్టాండ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి మూత పెట్టేసి. ఆలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి హాఫ్ కప్ షుగర్ వేసుకొని షుగర్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మెత్తటి షుగర్ పౌడర్ వచ్చిన తర్వాత దాంట్లోకి హాఫ్ కప్ పెరుగు మరియు ఒక పావు కప్పు పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఉండలేమి లేకుండా బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు జల్లెడ వేసుకోవాలండి. ఒక కప్పు గోధుమ పిండి మరియు ఒక 2 స్పూన్ల కోకో పౌడర్ వేసేసుకొని జల్లించుకోవాలి. మరియు ఒక స్పూన్ బేకింగ్ పౌడరు, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక 2 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని మొత్తం ఇలా జల్లించుకోవాలండి. మీరు కేక్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా జల్లెడ పట్టుకొనే చేసుకోవాలి. ఇప్పుడు మనం జల్లెడ పట్టుకున్న పిండిలోకి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పాలు, పెరుగు మిశ్రమం వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇలా ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే మనం మిక్సీ పట్టేటప్పుడే యాలకుల పౌడర్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి బాగా కలిసేలాగా కలుపుకొని బ్యాటర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం కేక్ బేక్ చేయడానికి గిన్నె తీసుకోవాలండి. మీ దగ్గర అల్యూమినియం కేక్ టిన్ ఉంటే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి గిన్నెకు మొత్తం పట్టేలాగా ఇలా అప్లై చేసుకోవాలి ఆయిల్ మొత్తాన్ని. ఇప్పుడు దాంట్లోకి బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు. నేను A4 పేపర్కి కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ వేసేసి ఇలా మొత్తం బ్యాటర్ని వేసేసిన తర్వాత గిన్నెని ఇలా ఒక 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వలన ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయండి. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి మూత తీసేసి కేక్ బ్యాటర్ని పెట్టేసుకోవాలండి. ఇలా జాగ్రత్తగా పెట్టేసుకొని మూత పెట్టేసి గాలి అనేది బయటికి పోకుండా ఏదైనా బరువుగా ఉన్న వస్తువు పైన పెట్టుకోవాలండి. దీన్ని ఒక 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇలా టూత్ పిక్ లేదా ఒక చాకు తీసుకొని ఒకసారి ఇలా చూసుకోవాలండి. మనకు చాకుకి ఏది అంటుకోకుండా వస్తే బేక్ అయినట్టే. నాకేమో కొంచెం పచ్చి పచ్చిగా ఉంది కాబట్టి నేను ఇంకొక 25 మినిట్స్ బేక్ చేసుకున్నాను. 25 మినిట్స్ తర్వాత కేక్ మనకు బేక్ అయిపోయిందండి. దీన్ని బాగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే డీమోల్డ్ చేసుకోవాలండి కేక్ని. చూసారుగా ఎంత బాగా వచ్చిందో స్పాంజీగా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.